దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి వందనాలు చెప్దాం. కోడి తన రెక్కలను చాచి తన బిడ్డలను కాచుకున్నట్లుగా యేసుప్రభు సిలువలో తన చేతులను చాచి ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానని మనందరికీ వ్యక్తిగతంగా చెప్తూ సిలువలో తన ప్రాణం చివరి వరకు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరని మన కోసం ప్రార్థన చేసిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు కూడా తండ్రికుడు ప్రక్కన కూర్చొని మన కోసం విజ్ఞాపనకర్తగా, న్యాయవాదిగా మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారని యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1-2 వచనాల్లో చదువుతున్నాం. ప్రియులారా, యేసు ప్రభు మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, తండ్రికుడి ప్రక్కన సింహాసనంలో కూర్చొని కూడా మన కొరకు మన తరపున ఆ తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే తండ్రి, ఒకరోజు నీ కుమారుడిగా నా వివాహ మహోత్సవానికి మరొక్కసారి 2వ రాకడలో నేను వెళ్ళినప్పుడు ఎంతమంది సిద్ధపడి ఉన్నారో, ఇంకా ఎంతమంది సిద్ధపడి లేరో, ఇంతమందిని నేను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు ఎంతగా ప్రేమించావో నేను కూడా అంతగానే ప్రేమించాను. కాబట్టి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను నీవు ఈ లోకంలోకి పంపించినప్పుడు నేను నీకు విధేయించి నాకిచ్చిన ఈ శరీరాన్ని సిలువ మీద బలిగా నీకు సమర్పించాను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కరిని కూడా నేను కోల్పోకూడదు అని ప్రతి క్షణము మన గురించే తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మరి ప్రతి క్షణము మనల్ని గురించి ఆలోచించి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను, తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఆ కుమారుణ్ణి, రాకుమారుణ్ణి ఎదుర్కోవడానికై మన జీవితాలను, మన హృదయాలను మనం సిద్ధపరచుకుంటున్నామా? ఆ యేసు ప్రభు యొక్క ఆత్మ, పరలోకపు తండ్రి ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు పరలోకంలో లేకుండా నీ హృదయంలో, నా హృదయంలో మనము బప్తిస్మము పొందిన మరుక్షణము నుంచే మనలో ప్రవేశించి ఆ యేసుక్రీస్తు ప్రభు వాడు 2వ రాకలో రాబోతున్నారు, నిన్ను నువ్వు సిద్ధపరచుకో అని ప్రతి క్షణము మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఆ మెల్లని తీయని మన హృదయంలో వినపడుతున్న ఆ స్వరాన్ని వినగలుగుతున్నామా? ఆ స్వరానికి విధేయించగలుగుతున్నామా? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఆ వివాహ మహోత్సవము ఏ సమయంలోనైనా ఆరంభం కావచ్చు, ఆ రాకుమారుడు ఎప్పుడైనా కావచ్చు. అక్కడ ఆ రాకుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ఆ 10 మంది యువతులు, కొంతమంది 5 అవివేకవిత్తులుగా ఉన్నారు, ఒక 5 మాత్రమే వివేకవతులుగా ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో నా జీవితం నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను. దేవుడు నాకు శరీరాన్ని ఇచ్చాడు, మనస్సుని ఇచ్చాడు, హృదయాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో నేను నా కొరకు జీవించడానికి, నా ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి అనుకొని అవివేకవతులుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితం అనే దీపాన్ని మనం సరిచేసుకోలేకపోతున్నాం. మన జీవితం అనే దీపాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి అవసరమని గుర్తించలేకపోతున్నాం. వీలైనంత ప్రతిరోజు ఏదో ఒక పాపాన్ని మనం కట్టుకుంటూనే ఉంటాం. ఏదో ఒక విధంగా దేవునికి వ్యతిరేకంగా మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, మన విధి విధానాల్లో, మన జీవిత విధానంలో ఏదో విధంగా దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూనే ఉంటాం. మన దీపంలో ఎక్కడొక దగ్గర మసి చేరుతూనే ఉంటుంది. ఆ దీపము వెలుగు కొడిగడుతూనే ఉంటుంది ప్రియులారా. కానీ అది మన జీవితము అంధకారంలోనికి వెళ్తుందని మనం గుర్తించకుండా
మన జీవితంలో అభిషేకం అనే నూనె తగ్గిపోతుందని మనం గమనించకుండా అవివేకవతులుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకం ప్రకారం మనం జీవిస్తూ ఈ లోకమే జీవితం మొత్తం అనుకున్న ఆ యువకుడు ధనికుడైన వాడు ప్రభు దగ్గరకైతే ఆశగా వచ్చాడు. నేను నిత్య జీవం చేరాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే నేను ఏమి చేయాలని. ప్రభు చూడండి, ఆ యువకుని యొక్క అంతరంగము ప్రభుకి తెలిసినప్పటికీ కూడా నీలో ఈ లోపం ఉంది అని గుర్తించిన ప్రభువు నేరుగా అతనితో చెప్పాడు. 10 ఆజ్ఞలను పాటించు అన్నప్పుడు గొప్పగా చెప్పుకున్నాడు ఆ యువకుడు. నేను చిన్నప్పటి నుంచే ఆ 10 ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నప్పుడు ప్రభు చూడండి, ఒకే ఒక్కటి నీలో కొరతగా ఉంది. నీ ధనమే నీ దేవుడు. నీ దృష్టి నీ ధనం మీద ఉన్నంత వరకు, ఆ ధనాన్ని నువ్వు వదలనంత వరకు నువ్వు పరలోక రాజ్యం గురించి ఆలోచించలేవు అన్నప్పుడు అది సత్యమైంది. ఆ యువకుడు చూడండి, తన ధనాన్ని వదిలి పట్టుకోలేక నిత్య జీవాన్నైనా వదులుకున్నాడు. కానీ ధనమనే ఆ నూనెను అతడు పట్టుకొని ఉన్నాడు కాబట్టి తన జీవితము, తన దీపము, జీవితం అనే దీపము ఆరిపోయిందని గమనించలేకపోయాడు. అవివేకవతులు కూడా తమ జీవితం అనే దీపాన్ని ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాలి. అభిషేకం అనే నూనెను అందులో వేసుకోవాలి. ఎప్పుడు ఆ కొడిగడుతున్న దీపాన్ని శుభ్రం చేసుకొని మంచి పాప సంకీర్తనం ద్వారా దేవుని వాక్యం అనే వెలుగు మన జీవితం అంతా నడిపించాలని వాళ్ళు గ్రహించలేక తమ జీవితం ఎలా ఉందో అలా రాకుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నారు. కానీ దేవుని ఇష్టం ఏ సమయంలోనే రావచ్చు కదా. ఆయన ఎప్పుడు వస్తారు అంటే యేసు ప్రభుకు కూడా తెలియదంట, తండ్రికి మాత్రమే తెలుసు. ఈరోజే రావచ్చు, సాయంత్రమే రావచ్చు, ఈ రాత్రి కాలంలో కూడా రావచ్చు. ప్రియులారా, మరి మన జీవితం అనే దీపాలు కొడిగడుతూ ఉన్నాయా? లేదా వివేకవతులాగా ప్రతిరోజు ప్రార్థించుకోవడానికి మనం సమయాన్ని ఇస్తూ, వాక్యం చదవడానికి మనం సమయాన్ని ఇస్తూ, ఆ వాక్యాన్ని చదివి ధ్యానించి దాని ప్రకారం విధేయించి అభిషేకం అనే నూనె మన జీవితంలో పోసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, మన జీవిత విధానం ద్వారా ఎంతోమంది ఈ లోకంలో నిజమైన ప్రేమ వైపు, సత్యమైన ప్రేమ వైపుకి ఆకర్షింపబడతారు. ఈ లోకంలో అందరు బైబిల్ చదవరు, అందరికీ బైబిల్ అందుబాటులో లేదు. కానీ నిన్ను చదువుతారు, నన్ను చదువుతారు, మన జీవిత విధానాన్ని చదువుతారు. మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో వింటారు. మనం ఎలా ఇతరులతో ప్రేమగా ప్రవర్తిస్తున్నామో చూస్తారు. ఎలా ఇతరులను మనం మన్నిస్తున్నామో వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇది మన జీవితంలో అభిషేకం అనే నూనె. యేసుప్రభు లూకా సువార్త 4వ అధ్యాయంలో చెప్పారు, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, ఆ దేవుడే నన్ను అభిషేకించాడు. ఆ అభిషేకం ద్వారానే ఈ లోకంలో నేను గుడ్డివారికి చూపు ఇవ్వడానికి, కుంటివారిని నడిపించడానికి, బంధనంలో ఉన్న వారిని విడుదలను కలిగించడానికి యేసుప్రభుకు అవసరమైనది ఆ అభిషేకమే. ప్రియులారా, అభిషేకం అనే నూనె మనందరి దగ్గర జీవితం అనే దీపం ఉంది. కానీ అవివేకవత్తులాగా విశాలమైన మార్గంలో ప్రయాణిస్తూ ఇంకా సమయం ఉందిలే, ఇంకా ప్రార్థించుకోవడానికి సమయం ఉంది, ఇంకా వ్యసనాలను వదిలించుకోవడానికి సమయం ఉంది, ఇంకా ఇతరులను మన్నించడానికి సమయం ఉంది, ఇంకా నేను ఈ లోక ప్రకారం జీవించడానికి, ఈ లోకంలో సాధించాల్సినవి ఇంకా ఎన్నో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి సమయం ఉంది అనుకుంటున్నామేమో. మనం అనుకున్న గడియలో ప్రభువు రారు. అందుకని ఈ క్షణమే ఆ క్షణమే అని ప్రతి క్షణము మన జీవితం అనే దీపాన్ని సరి చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు ఏ క్షణంలో వచ్చినా మనం ప్రభు వెంట వెళ్ళడానికి సిద్ధంగా ఉండవచ్చు. చూడండి, ప్రభు ఆలస్య రాకమైందని వాళ్ళందరూ నిద్రిస్తూ ఉన్నప్పుడు, అందరూ నిద్రలో ఉంటున్నప్పుడు అప్పుడు ఒక స్వరం వినపడింది, రాకుమారుడు వచ్చాడు, ఆయనకు ఎదురు వెళ్ళండి అని. అప్పుడు వివేకవతులు ఎంతో సంతోషంగా తమ సిద్ధంగా ఉన్నారు. తమ ఆత్మ సిద్ధంగా ఉంది, తమ మనస్సు సిద్ధంగా ఉంది, తన శరీరం సిద్ధంగా ఉంది. అందరిని మన్నించారు, అందరి దగ్గర మన్నింపు పొందారు, 10 ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు.
పరిశుద్ధాత్మ ఫలముతో పూర్తిగా నింపబడి ఉన్నారు కాబట్టి అందరి పట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ, ఇంద్రియ నిగ్రహము, సహనముతో ఉన్నారు కాబట్టి వాళ్ళ దీపము చక్కగా వెలుగుతూ ఉంది. ప్రకాశవంతమైన జీవితాలు కలిగి ఉన్నారు కాబట్టి యేసు ప్రభుతో పాటు వాళ్ళు లోపలికి వెళ్ళగలిగారు. కానీ అవివేకవత్తులు బంధనాలలో బంధింపబడి ఈ లోక ప్రకారం వాళ్ళు ఉన్నారు కాబట్టి తమ జీవితం అనే దీపాలను వాళ్ళు సరి చేసుకోలేదు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, ఆయనను ఎదుర్కోవడానికి తమ దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు అందులో నూనె లేదు, అభిషేకము లేదు కాబట్టి, తమ జీవితము సిద్ధపడి లేదు కాబట్టి ప్రియులారా ఆ దీపము ఆరిపోయింది. ఆరిపోయిన దీపంతో వాళ్ళు రాకుమారునికి ఎదురు వెళ్ళలేకపోయారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో మన జీవితం అనే దీపంలో పరిశుద్ధాత్మ ఫలం అనే నూనె ఉన్నదా? ఈరోజు ప్రభువు రెండవ రాకడైతే ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభు అవివేకవత్తులుగా ఉన్న ఎంతోమంది మన చుట్టూ ఉన్నప్పుడు మన జీవితము ఒక వివేకవత్తుల్లాగా ఉండి వాళ్ళకు మార్గదర్శకంగా ఉండడానికి, మన జీవితాలను మనం సరి చేసుకోవడానికి సిద్ధపడుతున్నామా? బైబిల్ చదువుతున్నాం కానీ కేవలము ఏదో చదవాలి కాబట్టి అలా చదువుతున్నామా? లేదా ప్రభా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది కాబట్టి ఈరోజు నేను ఈ వాక్యం చదివినప్పుడు ఆ వాక్యము నా జీవితంలో ఉన్న ఏ పరిస్థితినైనా గద్దించినప్పుడు దాన్ని తీసివేసుకోవడానికి నాకు ధైర్యం ఉన్నదా? నా దీపాన్ని సరి చేసుకోవడానికి నాకు ధైర్యం ఉన్నదా? లేదా పట్టి ఉన్న అన్ని వ్యసనాలను అలానే ఉంచుకొని నా దీపాన్ని నేను నా జీవితాన్ని సరి చేసుకోను అంటే ఆత్మను కోల్పోయిన తర్వాత పరలోకంలో చేరడానికి మరొక్కసారి మనకి అవకాశం లేదు. ప్రియులారా, ఈరోజు ఉదయము మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుడు మన పట్ల చూపిన కృప ద్వారానే ఈ రోజైనా మనం వివేకవంతులుగా మారతామని, ఈ రోజైనా మన జీవితం అనే దీపాన్ని మనం సరి చేసుకుంటామని, ఈ రోజైనా విశాలమైన మార్గాన్ని వదిలి మన ఆలోచన సరళిని మార్చుకొని, మన నిర్ణయాలను మార్చుకొని, మన కోరికలను మార్చుకొని అభిషేకం వైపుకి, వాక్యం వైపుకి మనం ఆకర్షింపబడి మన జీవితాలను మార్చుకొని సిద్ధపడతామని ఈ ఉదయకాలంలో ప్రభు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచారు. కాబట్టి ఈ ఉదయకాలం మనందరము మన జీవితాలు కొడిగడుతున్న దీపంలాగా ఉన్నాయా? ఆరిపోయిన దీపంలాగా ఉన్నాయా? లేదా ప్రకాశవంతమైన దీపాల్లాగా ఉన్నాయా? ప్రభు మనందరినీ చూస్తున్నారు. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత శిష్యులందరూ అయోమయంలో ఉండిపోయారు. కొంతమంది యెరూషలేమును వదిలి, చూడండి, ఆ ఇద్దరు శిష్యులు ఎమ్మావు మార్గంలో వెలుగు నుండి చీకటిలోనికి వెళ్ళిపోయారు. అంత మాత్రాన ప్రభు వాళ్ళను వదిలివేశారా? మరలా ప్రభు వాళ్ళ వెంట వెళ్ళి వాక్యమును వారికి బోధించినప్పుడు, రొట్టెను విరిచినప్పుడు వాళ్ళ హృదయాలు ప్రజ్వరిల్లంపబడ్డాయి. ప్రియులారా, ఈ ఉదయకాలంలో దివ్యబలి పూజలో పాల్గొన్న మనం, వాక్యాన్ని చదివిన మనం, వాక్యాన్ని విన్న మనం, ఆ వాక్యం అనే వెలుగు మనలోని చీకటిని పారద్రోలాలి. చీకటిమయమైన మన దీపంలో మన జీవితం అనే దీపాన్ని ఆ వాక్యమే వెలిగించాలి. వెలిగింపబడిన మన జీవితాలు ఎంతోమందికి వెలుగును, సత్యమైన వెలుగులోనికి నడిపించాలి. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ కృపలో ప్రతిరోజు మాకు నూతన దినాన్ని అనుగ్రహిస్తున్న దేవా నీకు స్తోత్రం. అయ్యా, మా జీవితాలు అనే దీపాలు కొడిబడుతూ ఉన్నప్పుడు మరొకసారి మాకు గుర్తు చేస్తున్న తండ్రి నీకు స్తోత్రం. మీరు అక్కడ ఇంకా ఎప్పుడో ఉంది. మా పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళని పెద్దగా చేయాలి, వాళ్ళని ఉన్నత స్థితిలో మేము చూడాలి అని ప్రభా కుటుంబస్తులుగా ఉన్న ప్రజలు నాయన ఎన్నో పరిస్థితులలో తమ రోజంతా కేటాయించి ఈ శరీర జీవితానికే మేము సమయాన్నంతా కేటాయిస్తున్నప్పుడు ప్రభా మా ఆత్మీయ జీవితం గురించి మేము పట్టించుకోకుండా ఉన్నప్పుడు మా దీపాలు కుంటుపడిపోతూ ఉన్నాయని ప్రభా మీరు మాకు గుర్తు చేస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. గురువులుగా కన్యాస్త్రీలుగా ఉన్నప్పటికీ లోక ప్రకారంగా మేము జీవించినట్లయితే ప్రభా ఒకరోజు మా జీవితానికి ఏమి సమాధానం చెప్పగలం? ఇతరులకు మార్గదర్శకంగా ఉండవలసిన
వారే ప్రభా మార్గదర్శకులుగా ఉండకుండా కాపరిగా ఉండవలసిన వాళ్ళు, గొర్రెలను నడిపించవలసిన వాళ్ళు అయ్యా, వాళ్ళే వ్యసనాలలో చిక్కుపడిపోయి వాళ్ళ దీపాలు ఆరిపోయినప్పుడు అయ్యా ఇతరుల దీపాలు ఎలా వెలిగించగలరని ప్రభా ఈరోజు మా జీవితాలను సరి చేసుకోవడానికి మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రం. ఈ ఉదయకాలంలో మరొక నూతన అభిషేకాన్ని మాపై కురిపించండి. మా జీవితాలను సరిచేయండి ప్రభా. మా జీవితం అనే దీపాన్ని నాయన దాన్ని శుభ్రం చేసుకోవడానికి ఈరోజు వాక్యం మాతో మాట్లాడుతుండగా ప్రభా అయ్యా, మా జీవితాలలో ఉన్న అన్ని వ్యసనాలు, అన్ని బంధనాల నుంచి, అన్ని చెడు స్నేహాల నుంచి నాయన మురికి నుంచి ఆ దీపాన్ని సరి చేసుకొని శుభ్రం చేసుకొని నాయన అభిషేకమనే ఆ నూనెతో మా హృదయాలను మనసులను నింపుకొని వాక్యానికి విధేయించే జ్ఞానం మా అందరికీ అనుగ్రహించమని, క్రమశిక్షణను అనుగ్రహించమని, ఆశను కోరికను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఆశగున్న హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఆశపడదాం. మన జీవితం అంతా అభిషేకంతో నింపబడాలి, ఎంతోమందికి మార్గదర్శకంగా ఉండాలని. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.